నాయకులందరికీ నమస్కారం. ఇక్కడ నాయకులేమే ఉన్నాం అందరం. ఇది మనమందరం ప్రజలతో సమావేశాలు పెట్టుకొని ప్రజలను చైతన్యం చేసాం. ఇప్పుడు నాయకులను చైతన్యం కావాలని చెప్పేసి అని ఒక ప్రయత్నం చేసిన నెల్లి సురేష్ అన్న, ఈ ప్రయత్నానికి జోహార్ అన్న. నీవు ఎటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టినావంటే ఎవరి మాట వినను లేదు, వీళ్ళు ఎవరి మాట వినరు. ఒకరినొకరు ప్రేమించుకో, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. వీళ్ళు ఒకరి గొప్పతనాన్ని ఇంకోటి చెప్పని జాతిది. మావోడు ఇంత గొప్పోడు అని చెప్పి చెప్పనోళ్ళు వీళ్ళు. ఇంకా గోతులు దవ్వుతూ కింద పడగొట్టేటోళ్ళు వీళ్ళంతా. సంఘాలుగా ఎందుకొరకు పుట్టామంటే మనం ఈ భూమినే ఏలిన జంబుదీపం అని చెప్తుంటారు కదా, జంబుదీపం అని. ఆ జంబుదీపానికి రాజులో మనమంతా. రాజులో ఒక మాట వింటారా? ఆ రక్తం ఉంది మన లోపల. కనుక ఇలాంటి జాతులను ఫ్యాషన్, ఆ రోజు రాజులం, ఈరోజు రాజ్యాధికారం. రాజులో మళ్ళీ రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, మాన్యశ్రీ కాంశీరామ్ చెప్పినట్టుగా అలా బాటలో నడుద్దామని చెప్పేసి అని నాయకుల సమావేశాన్ని పెట్టిన నెల్లి సురేష్ అన్నకు జోహార్ చెప్తూ, ఏదికి మీదున్నా చెప్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం చెప్తూ, మిత్రులారా, ఇదొక పెద్ద ప్రయాస. ముందు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటాం, చూసినావా? అది ఎప్పటికి కూడా కలవదు. ఎందుకంటే బీసీలే మన నటరాలలో చూస్తారు, మన మీద దాడులు చేసి కొట్టేది వాళ్ళే. ముందు ఈ మాలమాదిగలన్నా ఒక్కటిగా ఉంటుంది అనుకుంటే ఒక 30 ఏళ్ళ నుంచి మాలమాది అని చెప్పేసి అని ఏదైతే దండోరు అని మాలవాహన ఏవైతే వచ్చినాయో ఇది కూడా ఒక గెరవాడింది. మళ్ళీ గ్రామ నిర్మాణాలు కూడా గతం నుంచి మనం ఒకసారి గమనిస్తే, ఆంధ్ర ప్రాంతంలో నేను ఎంఆర్పిఎస్లో ఉన్నప్పుడు తిరిగినప్పుడు నేను గమనించాను. మాలమాదిగ వాడలు ఎట్టుంటాయంటే విలేజ్ నుంచి ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో మాలపల్లె మాదిగగూడెం ఉంటాయి. ఈ మాలపల్లె మాదిగగూడెం మధ్యన కూడా ఒక రోడో లేకపోతే ఒక చెరువో లేకపోతే ఒక కుంటనో ఉంటుంది. బాగా గమనించండి, మాలమాదిగ పల్లెలు ఎట్టుంటాయంటే మధ్యలో ఒక రోడ్ అన్న ఉంటుంది. రోడ్ అవతల మాదిగేరి, రోడ్ అవతల మారపల్లి, లేకపోతే కుంటనో చెరువు అని ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో కలిసి ఉన్నా, ఎందుకంటే కలిసి ఉంటాయి. ఇక్కడ ఊరు ప్లస్ మాలపల్లె మాదిగగూడెం కలిసే ఉంటాయి. కానీ ఆంధ్రాలో నిర్మాణం వేరే లేకుండా, దాంతో పాటుగా వివక్షకు తోడుగా మళ్ళీ మన మధ్యన వ్యత్యాసాలు, అంటే మనకున్న ఫలాలను మనం ఒకరు ముందు అందుకున్నారు, ఒకరు అందుకోలేదని చెప్పేసి మన మధ్యన వ్యత్యాసం మూమెంట్ వచ్చింది. వీటన్నిటి ఈ సమస్య 30 ఏళ్ళ సమస్య పరిష్కారం అయిపోయింది. అది అయిపోయి ఇప్పుడు రాజ్యం మీదకోవాలంటే ముందు మన వాళ్లకు రక్షణ కల్పించేటోళ్ళు మన లీడర్గా మనం ఉన్నాం కదా, సంఘాలు పెట్టుకున్నాం కదా, మనం అందరం మన వాళ్లకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పిస్తేనే ఓటు అనేది నీవు చెప్పిన మాట వాళ్ళు ప్రజలు ఇస్తారు. అది ఉదాహరణకు తమిళనాడులో వీసీఆర్ పేరు చెప్పారు, ఈసీకే ప్యాంథర్స్ ఆర్గనైజేషన్ ఏం చేసిండ్రు? వాళ్ళు కాలుకు కాలు, చావుకు చావు, మానభంగం చేస్తే ఎంటబడి చంపుతాం. ఆ పరిస్థితిని తమిళనాడులో చేసారు కనుక 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిచారు. ఎందుకొరకంటే ఆ ప్రజలకు వాళ్ళంటే నమ్మకం. ఆ రోజు మనం తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల వెంబడి మనం ఎందుకు పోయినాం అంటే, జీతగాళ్ళుగా అణచివేతకు గురవుతున్న సమయంలో మనకు నక్సలైట్లు అండగా ఉన్నారు. మన ఇళ్లలో వచ్చి తిన్నారు, మన ఇళ్లలో పండుకున్నారు, మనకు విముక్తి కల్పించారు. కనుకనే మనమందరం నక్సలైట్ లేక తుపాకులు పట్టుకొని పోయినాం. అంటే ప్రజలు విముక్తి కల్పిస్తున్నారు. విముక్తిని కలిగిస్తున్నప్పుడు విముక్తి కల్పించిన లీడర్ ఏపటి ప్రజలు నడుస్తారు. అప్పుడు ఓటు బ్యాంక్ మనం తయారు చేసుకోవచ్చు. నేను మీకు ఉదాహరణకు నేను ఎంఆర్పిఎస్లో 2 సంఘటనలు చెప్తాను. నేను చేసిన ప్రాక్టికల్గా నేను నల్లమల్ల అడవిలో పుట్టి పెరిగినని కనుక నల్లమల్ల అడవే మాకు బడి అయింది. ఆ తర్వాత మాదిగ దండోర ఉద్యమం,
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఇట్లా ఈ రకంగా ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. ఎల్పూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ ఊర్లో మాదిగోళ్ళను చెప్పులు వేసుకొని సైకిల్ ఎక్కి తొక్కనియరు. సైకిల్ తీసుకొని తొక్కుకుంటూ పోతుంటే ఎవరన్నా బీసీఓ లేకపోతే రెడ్డియో ఎదురుకొచ్చే వరకలా నటికిన సైకిల్ దిగాలి. వాడు కనిపించినంత దూరం సైకిల్ తొక్కుంటూ పోవాలి. మళ్ళీ వాడు కనిపించినంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరి సైకిల్ ఎక్కి సైకిల్ తొక్కాలి. చెప్పులు వేసుకొని పోనీయనటువంటి గ్రామం. మహిళలు మంచి చీర కట్టుకొని అక్కడ బస్టాండ్లో పోయి నిలబడితే వాళ్ళు పోగిరిలో వచ్చి చీర పట్టుకొని, ఎక్కడ చీర ఇంత బాగుంది, మల్లెపూలు పెట్టుకున్నావు ఏం సంగతి అని నీచాతి నీచంగా ప్రవర్తించే గ్రామం నడిగడ్డ ప్రాంతం, గద్వాల తాలూకా. అటువంటి గ్రామంలో మాదిగ దండోర వేసి వాళ్ళ మీద సవాల్ చేసి ఆ గ్రామంలోనే ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఓన్లీ మాదిగల ఇండ్లే ఉంటాయి. 450 ఓటర్స్ ఉంటారు, 100 ఇండ్లు ఉంటాయి. అందులో లాస్ట్కి ఎలక్షన్స్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ గ్రామాన్ని నేను మాదిగ దండోర పెడుతాను, విముక్తి చేసినాను. అంటే ఎవడైతే చెప్పులు వేసుకొని తిరగని అని ఊర్లో ఇంట్లో బూట్లు వేసుకొని ఉయ్యాల మీద కూర్చున్నాను నేను పోయి. ఆ రెడ్డి మీదనే సవాల్ చేసి, అరే నువ్వు నన్ను నరకాలంటే దగ్గరకు వచ్చి నరకాలే, కానీ నేను కాల్స్తే 3 కిలోమీటర్ల దూరంలో 3 తుపాకీ తీసుకొని కాల్చి పడేస్తాను అక్కడ కాల్చి చెప్పేసి అని సవాల్ చేసి మీటింగ్ పెట్టిన దినాలు. అంటే ప్రజలు ఆ గ్రామంలో మీటింగ్ పెడుతుంటే ట్రాక్టర్లలో రాళ్ళు, కంకర రాళ్ళు, కర్రలు వేసుకొని వచ్చారు. ఎందుకొరకు? ఒక డేంజర్ గ్రామానికి పోతున్నాం, ఆ గ్రామంలో ఏమైనా జరగవచ్చు కనుక మనం అన్నింటి రెడీగా ఉందామని చెప్పేసి కంకర రాళ్ళు, కర్రలు చేత ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు. అంత ఫేమస్ విలేజర్ ఎల్పూర్ అని. అది ఎట్లుంటుంది ఆ గ్రామం అంటే, మనం ఈ మధ్యన సినిమా చూసినాం, మన చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తీసిన సినిమా ఒకటి, ఏది అది, ఒక విలేజ్ రేచులో ఉంటుంది చూడండి, అది రంగస్థలం. అది మరో రంగస్థలం అండి. ఇక ఆ ఊరు అటువంటి గ్రామం అది. ఎప్పుడు ఈ పోరాటం ఎప్పటిది మాది? 98, 99లో చెప్తున్నాం మూమెంట్ ఇది, మహబూబ్ నగర్ జిల్లాలో. అయితే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. మాదిగలు మొత్తం ఒకటే మాట మీద ఉండరు, అంతేగా గిరగీసి నిలబడతారు. వేయంటే వేస్తారు, కూర్చుంటే కూర్చుంటారు. అట్లా తయారు చేసినాం. అయితే ఆ రెడ్డి ఏం చేసిండో తెలుసా? ఎస్సీ రిజర్వేషన్ ఆ గ్రామంలో ఎస్సీ వాడలా ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ సీట్లు బీసీ వాడలో వచ్చినాయి, ఎస్సీ వాడలో జనరల్ అయిన సీట్లు. అయితే ఓడేం చేసిండు, ఎస్సీ వాడలో ఎస్సీలనే నిలబెట్టి, ఇది బాగా వినాలి ఎందుకంటే ఇది రాజ్యాధికారం అనే డైలాగ్ వస్తుంది కనుక నేను ఈ అంశం చెప్తున్నా. అక్కడ ఎస్సీలో 2 నిలబెట్టిండు వార్డు మెంబర్లుగా. మళ్ళీ బీసీలోకి వచ్చిన రిజర్వేషన్ సీట్లు ఎస్సీలోకి వచ్చినాయి, ఆడ 2 నిలబెట్టిండు. ఎవడు? ఆ ఊర్లో ఉండే రెడ్డి. 4 పెట్టారు. అయితే మన వాళ్ళు ఏంది, ఆ 4 అనే వరకు ఉన్న 100 ఇళ్లలో 50 ఇళ్లను మావ, అక్క, చిన్నమ్మ అని ఉంటారు కదా, ఈ ఐక్యత అంతా పోయింది. వాళ్ళ దాంట్లో సగం మంది వెళ్ళిపోయారు. నేను వీళ్ళందరినీ ఒక తాటిపైన నిలబెడితే వాడు సీట్ ఇచ్చి వాళ్ళ చుట్టాలు మావ, అత్త అని చెప్పేసి మీ క్యాండిడేట్ నిలబడ్డారు కదా అని ఈ యొక్క ఉన్న 400-500 మందిలో 2 సగం బలగొట్టారు. అప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్ళి మాట్లాడితే నన్ను ఏమన్నా తెలుసా, మన మాదిగలే అన్నా, నీ ఉద్యమం ఉన్నప్పుడు రాగానే రాజకీయం అప్పుడు నీకెందుకు కొంచెం పెట్టాను అంటే వానికి ఇబ్బంది ఉంటేనేమో నేను ఓవర కొట్టడానికి. అరే నువ్వు రాజ్యం మీదకి రారా అని నేను చెప్పడానికి పోతే అదెందుకు చెప్పడానికి వచ్చినావు మాకు ఇప్పుడు? ఈ డైలాగ్ అన్నది ఒకటి తెలుసా, మన వాళ్ళే. అప్పుడు వాళ్ళని ఒప్పించి అది చేసి ఒక్కటి చేసి పడేసి మన వాడిని అక్కడ ఉప సర్పంచ్ చేసేసి వచ్చిన ఊళ్ళో. ఆ తర్వాత షాద్నగర్లో ఒక విలేజ్ ఉంటుంది, ముస్లిం అతన్ని నిలబెట్టాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటున్నాం కదా మనము. ఒక ముస్లిం అతన్ని అలా 600 ఓట్లు ఉంటాయి, 4000 ఓట్లు 450 ఉంటాయి. ఈ 2 కలిపితే 1000 ఓట్లు దాకా ఉంటాయి. ఖచ్చితంగా సర్పంచ్ గెలవచ్చురా అని చెప్పేసి కృష్ణమాది మేమందరం కలిసి నిలబెట్టాం అబ్బా. అయితే కృష్ణమాదికి వచ్చిన వాన పడుతుంది, మొత్తం ఇల్లు తిరిగి దండం పెట్టండి, నేను కృష్ణమాది అని మీరు ఓటేయండి ఆ ముస్లిం అతనికంటే అతనికి పోటీగా ఒక కోమటాయని నిలబడ్డాడు. వాళ్ళు ఏం ప్రచారం చేసింది తెలుసా, మీరు తుర్కొంతోన పోయి ఉంటారా మీ ఆడేళ్ళు వానికి ఓటేయనికి అంటే మన చైతన్యాన్ని ఆ రకంగా దెబ్బతీసి చివరికి నేను మంచం వేసుకొని మాదికైనా పడుకున్నా, ఓ ఇంటికి పైసలు వస్తారా వీళ్ళు ఎవరిని వస్తారు ఎక్కడని చెప్పేసరికి గుంపును పెడితే
ఆ గుంపుకే ఎదుటి క్యాండిడేట్ పైసలు ఇచ్చి వాళ్ళతోనే పైసలు పంపించారు. నేను ఎవరినైతే కావలి పెట్టినో వాళ్ళకే పైసలు ఇచ్చి వాళ్ళతోనే మాదిగేనే పైసలు పంచిపించారు. వానికి ఉన్న ముస్లిం ఓట్ల కాడికి పడ్డాయి, మన మాదిగరే ఒక్కరి పడలేదు. మాదిగ దండోర పోరాటం అంటే ఎంత వాళ్ళకు ఏమైందయ్యా అంటే వాళ్ళకు రక్షణగా నిలబెట్టోడు ఎవరు లేడా ఊర్లో. మేము ఈ ఊర్లో ఉన్న బీసీల మాటనో లేకపోతే రెడ్ల మాటనో వినకపోతే మమ్మల్ని వీళ్ళు దాడులు చేస్తారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు, ఇంకోటి పెడతారు, మాకు ఇబ్బంది గురి చేస్తారు. మీరు రక్షణగా నిలబడగలుగుతారా? రక్షణగా నిలబడ్డాడు కనుకనే తమిళనాడులో 2 ఎంపీలు వచ్చినాయి, 4 ఎమ్మెల్యేలు వచ్చినాయి. అది ఉదాహరణ మనకు ఒకటి. నెక్స్ట్ కాంశీరామ్ ఫిలాసఫీ. కాంశీరామ్ పోరాటం చేసిన ప్రాంతం ఉత్తరప్రదేశ్. అక్కడ కమ్యూనిస్టు పార్టీ లేవు, నక్సలైట్ పార్టీ లేవు, కానీ తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ ఎర్ర జెండా వచ్చింది, బ్లూ జెండా రాలే. అంబేద్కర్ సంఘాలు తెలియదు మొట్టమొదట. ఇక్కడ పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. అదే రకంగా భీమ్ ఆర్మీ మనకు ఉదాహరణలు ఇవన్నీ. భీమ్ ఆర్మీ సిటిక కొడితే 1 లక్షల మంది వస్తున్నారు అంటే ఆ రోజు ఆయన కూడా మనం ఇంత గట్టిగా చెప్తున్న కాంశీరామ్ గురించి, మాయావతి గురించి చెప్తుంటే మాయావతిని వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ పోరాటం చేస్తారు. ఈ మూడింటి నుంచి తెలంగాణలో ఉన్న మనము, వీళ్ళు మామూలుగా తెలంగాణలో ఉన్న దళితులన్నా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. వీళ్ళు చాలా మేధావులు, అన్ని కులాల గురించి చెప్పగలుగుతారు, అవినీతి గురించి చెప్పగలుగుతారు, అన్ని చెప్పగలుగుతారు. వీళ్ళు గంటలు మాట్లాడే న్యాయతి ఉంది వీళ్ళకు. ఈ న్యాయతి కమ్యూనిజం నుంచి వచ్చింది, అంబేద్కరిజం నుంచి వచ్చింది, అన్ని రకాలుగా వచ్చింది. ఇక్కడ ఎవరు కూడా తక్కువడు కాదు. అయితే ఇక్కడ చేయవలసింది ఒకటే ఉంది. బ్రాహ్మణులు వాళ్ళ రాజ్యం కోసం ఎన్ని త్యాగాలు చేసి, యాగాలు చేసి, సన్నాసులుగా తయారై హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తుంటారో, మన జాతి కోసం, మన దళిత రాజ్యం కోసం రానికే మనం కూడా త్యాగాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ త్యాగం జైలుకోవచ్చు, 3 నెలలే ఉంటాం నేసి పడేస్తే. అప్పుడు నీ వెనుక నీ ఎదురుగా నిలబడతాం. కనుక ఈ లెల్లే సురేష్ అన్న ప్రయత్నం, మనందరి ప్రయత్నం. ఇప్పుడు ప్రతి ఒక్క నోట్ల దళిత సంఘం పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నోట్లో ఏమొస్తుందో తెలుసా? రాజ్యాధికారమే మా లక్ష్యం అంటాడు. కానీ రాజ్యాధికారం అంటాడు, బీసీ కులాలను తిడతాడు, దేవుళ్ళని తిడతాడు, అందరిని తిడతాడు. ఇంకెవడు వస్తారా మన దగ్గరికి? మనకెవడు ఓట్లేస్తారా? కనుక నాయకులుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరి గౌరవించుకోవాలి. వాడు తప్పు చేసినా ఏం చేసినా నావోడే కరెక్టరా అని చెప్పేసి అనే పరిస్థితికి మన జాతులు వచ్చిన రోజు రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది. అటువంటి వైపు ప్రయాణం చేద్దామని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ, భీమ్ ఆర్మీ ఇక్కడ దళిత ఆర్మీ. నేను జై భీమ్ సేన అని ఒకటి పెట్టి మహబూబ్నగర్ జిల్లా కింద నుంచి పైదాకా బ్లూ డ్రెస్సే, అయ్యప్ప స్వాముల దాకా నెల రోజుల కార్యక్రమం ఇది. వీళ్ళు చేసే పని ఏంటంటే ఎవరింటి మీద దాడి జరిగితే పోలీసుల కన్నా వాళ్ళకన్నా ముందు ఇల్లే పోవాలి. ఆ ఊరికి కర్ర చేత పడుతుంది, కత్తి సాము, కర్ర సాము, కుస్తీ ఇవన్నీ నేర్పిస్తుంది. అప్పుడు నేను ఎంఆర్పిఎస్ ఉన్నప్పుడు అంటే ఒక ఫోర్స్గా మన వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళకు రక్షణ కల్పిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం అనేది పెద్ద గగనం కాదు, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ కాంశీరామ్ గారిని నెవరేసుకుందాం. అదే రకంగా భీమ్ ఆర్మీని తీసుకుందాం, అదే రకంగా తమిళనాడులో రాజకీయాన్ని తీసుకుందాం. ఈ మూడింటిని క్రోడీకరించి తెలంగాణలో కన్నా మనం అమలు చేయగలిగితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చేయగలిగితే, రక్షణగా కల్పించగలిగితే ఖచ్చితంగా ఎంతో దూరం లేదు అధికారం అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ అటువంటి వైపు మనం ప్రయాణం చేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకొక పని కూడా చేయాలి. వెంటనే మన మధ్య 30 సంవత్సరాల పంచాయతీ రాసి మాలమాది పంచాయతీ వెంటనే మాలమాది అలయబరాయి పెడదాం. మాలమాది అలయబరాయిలు పెడదాం, ఊర్లలో పెడదాం. ఎందుకంటే ఏ మాస్తోనో జరుగుతుందో ఆ మాస్తోనే తీయాలి. దళితుల పండగలేక మనం జరుపుకోవాలి. అయిపోయింది ఒకరినొకరు దేశించుకునే వాతావరణాన్ని తీసిపడేస్తే మనం ఐక్యంగా ముందుకు వస్తే అధికారం అనేది మనకు ఎంతో దూరం కాదని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ, మనము ఒక్కొక్క గ్రామంలో 1500 ఓట్లు 2000 ఓట్లు ఉంటే దాంట్లో సగం ఓట్లు మనమే ఉంటాం మాలమాదిగలవి. ఎంతో దూరం అవసరం లేదని మాలమాదిగలు కట్టుకుని 1 కోట్లు వేసుకుంటే సార్ గెలుస్తారు సర్పంచ్. 12,000 గ్రామ పంచాయతీ తెలంగాణలో ఉంటే ఖచ్చితంగా 1000 గ్రామాలన్నా మాలమాదిగలు గెలుస్తారు సర్పంచ్లు. ఏ ఓట్లు వేసుకుంటే ఎవరి ఓటు సంగతి అవసరం లేదు. కనుక ఆ రకమైన చైతన్యాన్ని తీసుకొద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ.